ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము 7వ అధ్యాయము. మొత్తం 12వ స్కందంలోని 5వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. దీక్షా విధానము గురించి భగవానుడు నారదునితో ఇంకా చెప్పటం ఇప్పుడు మనం తెలుసుకుంటాము. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, నారద, దీని తరువాత తమ ఎదుట ఉన్న వేదిక మీద సర్వతోభద్ర మండపమును లిఖించి దాని కర్ణిక యొక్క మధ్య భాగమున బియ్యపు ధాన్యముతో నింపాలి. అచ్చటనే కూర్చాయను పేరుగల 27 దర్భలు స్థాపించాలి. తరువాత ఓం ఆధార శక్తయే నమః, ఓం మూల ప్రకృతే నమః, ఓం కూర్మాయ నమః, ఓం శేషాయ నమః, ఓం క్షమాయ నమః, ఓం సుధా సింధవే నమః, ఓం దుర్గాదేవి యోగ పీఠాయ నమః అనే ఈ మంత్రములను ఉచ్చరించి పీఠమును పూజించాలి. తరువాత రంధ్రములు లేని కలశమును తీసుకొని ఓం ఫట్టను ఈ అస్త్రమంత్రముతో దానిని ప్రక్షాళనము చెయ్యాలి. 3 గణములు గల ఎర్రని త్రాడుతో ఆ కలశమును చుట్టాలి. నవరత్నములను కూర్చెను ఆ కలశమునందు ఉంచాలి. గంధాదులతో దానిని చక్కగా పూజించి ప్రణవమును ఉచ్చరిస్తూ ఆ పీఠము మీద దానిని స్థాపించాలి. మునేంద్ర, కలశమునందు పీఠమునందు ఏకభావమును కల్పన చెయ్యాలి. ప్రతిలోమ క్రమముతో మాతృగా మంత్రమును ఉచ్చరిస్తూ తీర్థజలముతో కలశమును నింపాలి. దేవతా బుద్ధితో మూలమంత్రమును జపించి ఆ కలశమును పూజించాలి. తరువాత బుద్ధివంతుడైన పురుషుడు మర్రి, నిమ్మ, మామిడి అప్పుడే చిగురించిన కోమలమైన ఆకులతో కలశము యొక్క ముఖభాగమును కప్పివేయాలి. దాని మీద పండ్లను అక్షతలతో కూడిన పాత్రను స్థాపించి 2 వస్త్రములతో ఆ కలశమును చుట్టివేయాలి. ప్రాణప్రతిష్ఠ మంత్రమును చదివి ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. ఆవాహనాది ముద్రతో పరమ ఆరాధ్యులైన దేవిని ప్రసన్నము చేసుకోవాలి. కల్పోక్త విధానమును అనుసరించి భగవతి పరమేశ్వరిని ధ్యానించాలి. ఆ దేవి ఎదుట స్వాగత కుశల ప్రశ్నాది శబ్దములను ఉచ్చరించాలి. తరువాత పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, మధుపర్కము, అభ్యంగన స్నానము మొదలగు వాటిని దేవికి నివేదించాలి. 2 వస్త్రములను సమర్పించాలి. అవి ఎర్రని పట్టు వస్త్రములై స్వచ్ఛముగా ఉండాలి. నానా విధములైన మణులను భగవతికి సమర్పిస్తున్నట్లు భావన చెయ్యాలి. మాతృకా వర్ణముల సంపుటములు గల మంత్రములతో శ్రీదేవిని ఆరాధించాలి. దేవీ అంగములందు మాతృకాన్యాసమునరించి చందనాది ఉపచారములతో చక్కగా పూజించాలి. తరువాత సువాసనలు విరజిమ్ము కమ్మని కస్తూరి, కుంకుమ, కప్పురము, కుంద పుష్పములు, చందనము, కస్తూరితో కూడిన కేసరములు భగవతికి సమర్పించాలి. విద్వాంసుడైన పురుషుడు అగరు, సాంబ్రాణి, కర్పూరము, చందనము, చక్కెర, తేనె, బెల్లము, ధూపములతో జగన్మాతను సేవించాలి. ఆ దేవికి ఇవి ఎంతో ప్రియమైనవి. అనేక దీపములను వెలిగించి నైవేద్యమును సమర్పించాలి. ప్రతి పదార్థమునందు ప్రోక్షిణితో కొద్ది జలమును చల్లాలి. ప్రోక్షిణి తప్ప మిగతా జలములు పనికిరావు. దాని తరువాత అంగపూజ, కల్పోక్త ఆవరణ పూజ చెయ్యాలి. తరువాత దేవికి సాంగపూజ సలిపి విశ్వదేవులను పూజించాలి. దక్షిణ దిశయందు వేదిక అమర్చి దాని మీద అగ్నిని స్థాపించాలి. మూర్తిమంతమైన దేవతను ఆవాహనము చేసి క్రమముగా అర్చన చెయ్యాలి. దీని తరువాత ప్రణవపూర్వకముగా వ్యాకృతితో కూడిన మూలమంత్రమును ఉచ్చరించాలి. నెయ్యితో చేసిన పాయసమును 25 సార్లు ఆహుతినిచ్చి దాని తరువాత వ్యాకృతి మంత్రముతో హవనము చెయ్యాలి. గంధము మొదలగు ఉపచారములతో పూజించి దేవిని ఆ పీఠము మీదకి తీసుకురావాలి. అగ్నిని విసర్జించాలి. అక్కడ 4 వైపులా పాయసముతో బలినివ్వాలి. ప్రధాన దేవత యొక్క పార్షదులకు
గంధ పుష్పాది 5 విధములైన ఉపచారములను చెయ్యాలి. వారికి తాంబూలములు, ఛత్రము, చామరము సమర్పించాలి. దీని తరువాత దేవీ మంత్రమును 1000 సార్లు జపించాలి. మొదటనే ఈశాన్య దిశను శుభ్రపరచి కర్కరిని స్థాపించి అందు భగవతి దుర్గను ఆరాధించాలి. కర్కరిణి అంటే ఒక విధమైన జలపాత్ర. తరువాత శిష్యులతో కూడి గురుదేవుడు మౌనమును వహించి భోజనము చెయ్యాలి. ఆ రాత్రి ఆ వేదిక మీదనే శయనించాలి. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, మునేంద్ర, దీని తరువాత కుండమును వేదికను సంస్కరించు విధానమును సంక్షిప్తముగా చెప్తాను వినుము. మూల మంత్రమును ఉచ్చరించి కుండమును లేక వేదికను తదేక దృష్టితో చూడాలి. ఓం ఫట్టను ఈ అస్త్రమంత్రమును పఠించి దృఢమునరించు ఆలోచనతో సమిధాదులను ప్రోక్షణము చేసి తాడనము చెయ్యాలి. ఓం హూం అను కవచమంత్రముతో వేదికను తాకాలి. తరువాత 3 సార్లు నీళ్లు చల్లి దానికి తూర్పు పడమరలయందు 3 గీతలు గీయాలి. ప్రణవ మంత్రమును ఉచ్చరించి దేవీ సింహాసనమును పూజించాలి. ఓం ఆధార శక్తియే నమః అనే ఈ మంత్రము మొదలుగా గల ఓం అముకదేవి యోగ పీఠాయ నమః వరకు గల మంత్రమును చదివి పీఠమును పూజించాలి. దీని తరువాత పరమ దయాళువగు శంకర భగవానుని, పార్వతిని ఆ పీఠమునందు ఆవాహనము చెయ్యాలి. గంధాది ఉపచారములతో జాగ్రత్తగా వారిని పూజించాలి. అప్పుడు దేవిని ఈ విధముగా ధ్యానించాలి. భగవతి పార్వతి, భగవంతుడైన శంకరుడు మహానుభావులిరువురు హాసవిలాసములతో కాలము గడపాలని కోరుచున్నారు అని భావించాలి. తరువాత ఒక పాత్రయందు అగ్నిని తెచ్చి వారి ఎదుట ఉంచాలి. దాని యందున్న క్రవ్యాధాంశను పరిత్యజించాలి. దాని తరువాత మనువు చెప్పిన వీక్షణాది క్రియలతో అగ్నికి నమస్కరించి ఓం రమ్మను ఈ బీజమంత్రమును పఠించి ఆ అగ్నియందు చైతన్యమును కల్పన చెయ్యాలి. 7 సార్లు ప్రణవమును ఉచ్చరించి దానిని అభిమంత్రించాలి. గురువు అగ్ని ఎడల ధేనుముద్రను ప్రదర్శించాలి. ఓ షట్ అనే ఈ అస్త్రమంత్రమును ఉచ్చరించి అగ్నిని సురక్షితము చెయ్యాలి. తరువాత ఓం హూం అను కవచ మంత్రముతో కప్పివేయాలి. శ్రేష్టమైన పురుషుడు మోకాళ్ళ మీద నిలుచొని తారమంత్రమును ఉచ్చరిస్తూ చందనాదులతో పూజింపబడిన అగ్నిని ప్రదక్షిణ పూర్వకముగా కుండము పైన 3 సార్లు త్రిప్పాలి. ఈ అగ్ని శివుని యొక్క బీజస్వరూపము. ఆ విధముగా తలంచి దానిని కుండరూపమైన దేవీ యోనియందు వదిలిపెట్టాలి. తరువాత భగవంతుడైన శివునకు, భగవతి అయిన జగదంబకు స్నానము చేయించాలి. తరువాత ఓం చిత్ పింగళ హన హన దహ దహ పచ పచ సర్వజ్ఞా జ్ఞాపయ స్వాహ అనే ఈ మంత్రమును చదివి అగ్నిని రగుల్కొల్పాలి. జాతవేద నామముతో ప్రసిద్ధుడై ప్రజ్వరిల్లుతున్న అగ్నిదేవునకు ప్రణమిల్లుతున్నాను. హుతాశనుడను పేరుగల ఈ అగ్నిదేవుడు బంగారముతో సమానమైన పీతవర్ణము కలవాడు, నిర్మలుడు, దేదీప్యమానముగా వెలుగొందువాడు, సర్వతోముఖుడు. ఈ మంత్రముతో అత్యంత ఆదరపూర్వకముగా అగ్నిని స్తుతించాలి. దీని తరువాత శ్రేష్ఠులకు ఆచార్యులు వక్ని మంత్రముతో షడంగన్యాసము చెయ్యాలి. ఓం సహస్రార్చిషే హృదయాయ నమః. ఓం స్వస్తిపూర్ణాయ శిరసే స్వాహ. ఓం ఉత్తిష్ట పురుషాయ శిఖాయై వషట్. ఓం ధూమవ్యాపినే కవచాయ హోం. ఓం స్వస్తి జిహ్వాయ నేత్రాయ ఔషట్. ఓం ధనుర్ధరాయ అస్తాయ ఫట్. ఈ విధముగా పూర్వస్థానములందు షడంగ న్యాసమును చెయ్యాలి. ఈ నామములు అంగన్యాస సమయమున జాతియుక్తము అనగా నమః, స్వాహ, వషట్, హుం, ఔషట్, ఫట్ ఈ పదములతో కూడి 6 అంగములందు ఉంచుకోవాలి.
దీని తరువాత అగ్నిని ధ్యానించాలి. ఆ అగ్నిదేవుడు హేమవర్ణుడై 3 నేత్రములతో సుశోభితుడై కమలాసనమున విరాజమానుడై ఉంటాడు. తరువాత మంత్రము నెరిగిన పురుషుడు వరముద్ర, శక్తి, స్వస్తిక, అభయ, ధారక, పరమ మంగళ ముద్రలను ప్రదర్శించి కుండమునందు నడుమ భాగమైన జలబిందువులను చల్లాలి. దాని తరువాత దర్భలతో తడపాలి. కుండమునకు 4 వైపులా పరిధులను చెయ్యాలి. అగ్నిస్థాన తూర్పు భాగమున త్రికోణమును, షట్కోణమును, అష్టదళ కమలమును, భూపురములతో కూడిన యంత్రమును విధించాలి. లేక అగ్నిని స్థాపించి లిఖించాలి. మునేంద్ర, దాని మధ్య భాగమున వక్ని మంత్రముతో పూజించాలి. ఆ మంత్రము ఇట్లా ఉన్నది: ఓం వైశ్వానరో జాతవేద ఇహావహ లోహితాక్ష సర్వకర్మాణి సాధయ స్వాహ. మధ్యనున్న 6 కోణములందు హిరణ్య, గగన, రక్త, కృష్ణ, సుప్రభ, బహురూప, అతిరక్తికాను అగ్ని యొక్క ఈ 7 జిహ్వలను పూజించాలి. కేసరములందు అంగములను, దళములందు శక్తిని, స్వస్తిని ధరించు మూత్రులను పూజించాలి. జాతవేదుడు, 7 జిహ్వుడు, హవ్యవాహనుడు, అశ్వోధరుజుడు, వైశ్వానరుడు, కౌమార తేజుడు, విశ్వముఖుడు, దేవముఖుడు, ఈ 8 అగ్నులు ప్రసిద్ధములైనవి. ఈ అగ్నులకు మొదట ఓం అగ్నయే, చివరయందు నమ, స్వాహ ఈ పదములను ఉచ్చరించి పూజించు విధానము ఉన్నది. అనగా ఓం అగ్నయే జాతవేదసే నమః స్వాహ, ఓం అగ్నయే 7 జిహ్వాయ నమః స్వాహ, ఓం అగ్నయే హవ్యవాహనాయ నమః స్వాహ, ఓం అగ్నయే అశ్వోదరజాయ నమః స్వాహ, ఓం అగ్నయే వైశ్వానరాయ నమః స్వాహ, ఓం అగ్నయే కౌమార తేజసే నమః స్వాహ, ఓం అగ్నయే విశ్వముఖాయ నమః స్వాహ, ఓం అగ్నయే దేవముఖాయ నమః స్వాహ. ఈ విధముగా అష్టదళములందు అష్టమూర్తులను పూజింపాలి. దీని తరువాత 4 దిశలందు వజ్రమును, ఆయుధమును ధరించు లోకపాలులను పూజింపాలి. దీక్షా విధానము గురించి నారాయణుడు ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.